హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను స్పెషల్‌గా వెడ్డింగ్ స్టైల్‌లో బిర్యానీ చేయబోతున్నానండి. అది కూడా గ్రీన్ చికెన్ బిర్యానీ. అది ఎలా చేసుకోవాలంటే ముందుగా మనం బిర్యానీ చేసేటప్పుడు రైస్ ఖచ్చితంగా నానబెట్టేసుకోవాలి. కనీసం ఒక అర్ధగంట ముందైనా నేను నానబెట్టేశాను. బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టేశాను. తర్వాత ఇప్పుడు గ్రీన్ చికెన్ కాబట్టి దానికి పేస్ట్ చేసుకోవాలి కదా. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. మనకి చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి తీసుకోవాలి. మనం కారం అస్సలు యూజ్ చేయొద్దు కాబట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. లేదంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు కొన్ని. తర్వాత చిన్న టీ గ్లాస్తో చిక్కటి పెరుగు తీసుకోవాలి. అరకప్పు తీసుకున్నా నేను. తర్వాత నిమ్మరసం వేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి. తర్వాత 10-12 రెబ్బలు ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ ఫైన్గా పేస్ట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఈ సైజ్ ముక్కలు అయితే సరిపోతుంది. మరి చిన్నగా ఉంటే అంత బాగోదు కదా. ఇలా కేజీ చికెన్ తీసుకోవాలి. మనం చికెన్ ఎంత తీసుకున్నామో రైస్ కూడా అంతే తీసుకుంటే బాగుంటుంది. ఇది ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్న తర్వాత అందులోకి గరం మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత పసుపు కొంచెం అయితే సరిపోతుంది. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. అందులో మిరియాల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలి. నేను ముందుగా అరకప్పు వేసుకున్నాను. ఇప్పుడు కప్పు వేసుకున్నాను. చిన్న టీ గ్లాసు. తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా అందులో వేసేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకుండా పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి అందులో పెరుగు వేసుకున్నాం కాబట్టి అదే చక్కగా పేస్ట్ అవుతుంది. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అండి. మనం బిర్యానీ చేసేటప్పుడు ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకుంటే మనం చేసేటప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక ఆ ఆయిలే ఇందులో వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. మనం బిర్యానీ చేసిన తర్వాత లాస్ట్లో బ్రౌన్ ఆనియన్స్ చేస్తే వేరే ఆయిల్ వేస్తే అంత టేస్టీగా ఉండదు. మనం చేసేటప్పుడు ఎప్పుడే కానీ ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ చేసి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ ఆయిల్ తోటి యూస్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. తర్వాత నేను ముందుగా బ్రౌన్ ఆనియన్స్ చేశాను కదా, ఆ ఆయిలే 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. టేబుల్ స్పూన్స్ అంటే మన దగ్గర పావు ఉంటుంది కదా, దాంతో 2 పావులు వేసాను. మళ్ళీ ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, దీంతోటే సరిపోతుంది. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. కొంచెం ప్రెస్ చేస్తూ కలిపితే లోపల దాకా వెళ్తుంది కదా ముక్కలకి. చక్కగా 1 గంట సేపు నానబెట్టేసుకోవాలి. తర్వాత నేను అందులో మసాలా దినుసులు వేస్తున్నాను. పౌడర్ కొంచెమే వేసాను. ఇవి మళ్ళీ కొంచెం ఇలా దినుసులు వేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా వేసి 1 గంట సేపు నానబెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకోవడానికి ముందుగా గిన్నె పెట్టి దాంట్లోకి వాటర్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి వాటర్. తర్వాత అందులో మళ్ళీ మసాలా దినుసులు వేసుకోవాలి. స్పైసెస్ లవంగా, ఇలాచీ, సాజీరా, బగారాకు ఇవన్నీ వేసేసుకోవాలి. మరాఠీ మొగ్గ, సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ మంచిగా పెట్టేసుకోవాలి, ఉడికించుకోవాలి. వాటర్ అనేది మసిలిన తర్వాత మాత్రమే మనం రైస్ వేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు కుక్ అవ్వద్దు. మరి మనం ఇందులో ఎక్కువ కుక్ చేస్తే బిర్యానీ చేసినప్పటికీ మెత్తగా అయిపోతుంది. అలా ఉండకుండా పొడి పొడిలాడుతూ ఉండాలంటే రైస్ ఎక్కువగా కలపొద్దు, ఎక్కువగా ఉడికించుకోవద్దు. మనం రైస్ వేసినాక మెల్లగా కలుపుకోవాలి. ఎందుకంటే మొత్తం నాని ఉంది కాబట్టి విరిగిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంచెం మెల్లిగా కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారా, మనం రైస్ ఇలా అంటే విరిగిపోవాలి. 70% కుక్ అయితే సరిపోతుంది. మరి మెత్తగా ఉడికినా కూడా మనం అందులో వేసినాక మెత్తగా అయిపోతుంది రైస్ అనేది. తర్వాత మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేస్తామో ఆ గిన్నెలో మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం మొత్తం కింద పరిచేసుకోవాలి. తర్వాత రైస్ అందులో వేసేసుకోవడమే. ఇదంతా చక్కగా ఈవెన్గా మొత్తం పరిచేసుకోవాలి.
త్వరగా వేసేసుకోవాలి. ఎందుకంటే రైస్ మనం లేట్ చేసిన కొద్దీ మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఫాస్ట్గా చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది. తర్వాత మనం రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంటున్నాయి కదా, అవి కొంచెం ఒక గ్లాస్ వేసేసుకొని ఇలా చుట్టూరా పోసుకోవాలి. దీనివల్ల కింది వరకు కూడా చక్కగా ఉడికిపోతుంది చికెన్ కూడా. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 15 నిమిషాలు పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత నేను కుంకుమ పువ్వు పాలల్లో కలిపి వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. ఇది వేసేసుకొని మరో 5 నిమిషాలు ఉంచేసుకుంటే సరిపోతుంది. మనం వెంబడే సర్వ్ చేయకుండా ఒక 10 నిమిషాలు అలాగే ఉంచి సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో, చాలా చక్కగా ఉంది. ఇది హైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్ గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ అండి. ఎంత బాగుంది కదా చూడడానికి, తినడానికి కూడా అంతే బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్.